ఎంఎస్ ధోని చిత్రంలో ఆ రహస్యాలు కూడా ఉంటాయా? ఎంఎస్ ధోని చిత్రం విడుదలకు సిద్ధమైంది. సక్సెస్ఫుల్ క్రికెట్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎంఎస్ ధోని చిత్రం ఈ నెల 30న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రం గురించి క్రికెట్ అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎంఎస్ ధోని ప్రపంచానికి కేవలం క్రికెటర్ గానే తెలుసు. కానీ అతను క్రికెట్ కి రాకముందు ఎన్నో కష్టాలు అనుభవించాడు. క్రికెటర్ కావడానికి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. భారత క్రికెట్ జట్టులోకి వచ్చాక ధోని జీవితం మారిపోయింది. ఆటనే నమ్ముకున్న ధోని క్రికెట్ టీంలో నిలదొక్కున్నాక ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. పేరుతో పాటు సంపాదన పెరిగింది. సంపాదనతో పాటు కొంతమంది మహిళలతో రిలేషన్షిప్ కూడా ఏర్పడింది అన్న వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారింది. ధోని జీవితంలో కొందరు మహిళలతో ఎఫైర్ ఉన్నట్టు వచ్చిన వార్తలని ఈ చిత్రంలో ఎలా చూపించబోతున్నారు? ముఖ్యంగా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కి ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు హీరోయిన్ లక్ష్మీరాయ్ కి ధోనికి మధ్య ఎఫైర్ నడిచిందన్న వార్తలు బలంగా వినిపించాయి. సహజంగానే లక్ష్మీరాయ్ హీరోయిన్ కావడంతో ఈ వార్తలకి మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. అప్పట్లో లక్ష్మీరాయ్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. దాదాపు సంవత్సరం పాటు ధోనితో లక్ష్మీరాయ్ డేటింగ్ చేసిందన్న వార్తలు వచ్చాయి. ఇక ధోని మరో గర్ల్ ఫ్రెండ్ ప్రియాంక గురించి కూడా అప్పట్లో వార్తలు బాగానే వినిపించాయి. ప్రియాంక ధోని మాజీ గర్ల్ ఫ్రెండ్ అని, ధోని ప్రియాంక ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారని కూడా వినిపించింది. ప్రస్తుతం ఈ ఇద్దరి ప్రస్తావన ఎంఎస్ ధోని ద అన్టోల్డ్ స్టోరీలో ఉంటుందా అన్న ప్రశ్న ఆసక్తికరంగా మారింది. ధోని మాజీ గర్ల్ ఫ్రెండ్ అయిన ప్రియాంక ధోనితో డేటింగ్ చేసిందన్న వార్తలలో నిలిచిన లక్ష్మీరాయ్ల ప్రస్తావన ఉంటుందా? ఒకవేళ ఉంటే దర్శకుడు నీరజ్ పాండే వీరిద్దరి పాత్రల్ని ఎలా చిత్రీకరించాడు? సినిమా విడుదలైన తర్వాత వీరిద్దరూ తమ పాత్రల గురించి ఎలా స్పందిస్తారు? అసలు ధోని జీవితంలో వీరిద్దరి గురించిన రహస్యాలు సినిమాలో ఉంటాయా? వీటికి సమాధానం తెలియాలంటే మరో 2 రోజులు ఆగాల్సిందే.